ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ ములక్కాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే మటన్ ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. ఈ ములక్కాయలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇది పెద్ద సైజు ముదురు ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, అమ్మ కట్ చేస్తున్నారు. ఆనియన్స్, మటన్, కరివేపాకు అనమాట. పై మీద ఇది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముక్కడి ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయలను టమాటా కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉడుకుతుండగా ఇది కట్ చేసుకుని వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కాగిపోయింది కదా, కొంచెం డిఫరెంట్ అనమాట కర్రీ ఇది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓన్లీ లాంగ్ వీడియోసే కాదు ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. కొంచెం సరిపడా పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మటన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడినంత వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా అవును, యాడ్ మోసేనా అది ఎక్కడ వచ్చింది వాళ్ళ చెల్లి అంటే చెల్లి తీసుకోవాలి, అది ఉండిద్ది అన్నమాట. పనమ్మాయి దీన్ని టిఫిన్ సిక్కిపోతుంది. ఇప్పుడే ఏం కాదు, షాప్కి వెళ్ళాడే ఇచ్చండి. ఆనియన్స్, మటన్, కరివేపాకు అనమాట. పై మీద ఇది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముక్కడి ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయలను టమాటా కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉడుకుతుండగా ఇది కట్ చేసుకుని వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కాగిపోయింది కదా, కొంచెం డిఫరెంట్ అనమాట కర్రీ ఇది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓన్లీ లాంగ్ వీడియోసే కాదు ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. కొంచెం సరిపడా పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మటన్
సాల్ట్ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడినంత వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇలా పొద్దున్నే వాసన అవును. యాడ్ మోసేమన్నా అది ఎక్కడ వచ్చింది వాళ్ళ చెల్లి అంటే వెంటనే తీసుకోవాలి. అది ఉండద్దు అనమాట. పనమ్మాయి ఉందా? పొద్దున్నే టిఫిన్ సిక్కిపోతుంది. ఇప్పుడే వేయండి కారం. షాప్కి వెళ్ళాలి ఏంటండి. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకునే విధంగా కలుపుకోవాలన్నమాట. ములక్కాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసుకుని పెట్టుకుని ఉన్న ములక్కాయలు కూడా లాస్ట్లో సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, వాటర్ కూడా పోసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసుకోవాలి. ఇట్లా వదిలేస్తే అప్పుడు కుక్ అయిపోతుంది మొత్తం. మీరు కూడా కట్ చేసి పెట్టామన్నమాట వేయటానికి మటన్ ములక్కాయలోకి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోవచ్చింది. కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పొడి మసాలా పౌడర్ అనమాట. ఇది ఇంట్లో చేసుకున్నది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది మరి నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మన పెద్ద వీడియోస్లో కాకుండా కొంచెం ఇది ములక్కాయ మటన్ కర్రీ అనమాట. అయిపోయింది, తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.